ఎస్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక సత్సంగ్లో తొక్కిసలాట, దైవ 116 మంది దుర్మరణం. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోరం, 150 మందికి పైగా గాయాల పాలు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ. మృతులు పెరిగే ముప్పు. స్థానికంగా పేరొందిన ఆధ్యాత్మికవేత్త భోలేబాబా సత్సంగ్కు వేలాది జనం. కార్యక్రమం ముగిశాక బయటకు వెళ్లే క్రమంలో తోపులాట, పెను ప్రమాదం. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, అమిత్ షా, ఖర్గే, రాహుల్ సంతాపం. ఇక్కడ దైవభక్తితో నాలుగు మంచి మాటలు విందామని ప్రపంచానికి వెళ్తే దైవభక్తితో 4 మంచి మాటలు విందామని ప్రవచనానికి వెళ్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు పోయాయి. 150 మందికి పైగా గాయపడ్డారు. 5,000 మంది మాత్రమే పట్టే చోట 15,000 మందితో కార్యక్రమం నిర్వహించడంతో జరిగిన ఘోరం ఇది. ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లా రతిబాన్పూర్ గ్రామంలో భోలేబాబా అనే ఆధ్యాత్మికవేత్త మంగళవారం నిర్వహించిన కార్యక్రమం విషాదాంతమైంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలేనని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ యూపీలోని కిషన్గంజ్ జిల్లాకు చెందిన భోలేబాబా గతంలో పోలీస్ శాఖలోని నిఘా విభాగంలోని 18 ఏళ్ల పాటు పనిచేసి ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఆధ్యాత్మిక గురువుగా మారారు. స్థానికులు ఆయన్ను నారాయణ సాకార్ విశ్వ హరిబాబా అనే పేర్లతో పిలుచుకుంటారు. ప్రతి మంగళవారం ఆయన నిర్వహించే సత్సంగానికి ప్రజలు వేలాదిగా. ఇక్కడ సత్సంగ్లో తొక్కిసలాట, 116 మంది దుర్మరణమయ్యేది. ఇక్కడ బాబా చెప్పే ప్రవచనానికి వచ్చి ఒక 4 మంచి మాటలు విని నేర్చుకుందామని వస్తే భక్తులు అక్కడ 116 మంది చనిపోవడం జరిగింది. అక్కడ ప్రవచనానికి వచ్చిన సందర్భంగా ఈ విధంగా అది 5,000 మంది పట్టే చోట 15,000 మందిని పెట్టి ఇక నిర్వహించారు ఆ సభను, ఇక్కడ సత్సంగాన్ని. ఇక్కడ మరి బాబా దీనికి సంబంధించి 116 మందిలో ఎక్కువ మహిళలు, 108 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారంట. ఇక్కడ అధికంగా మొత్తం ఈ ఘోరం చూడొచ్చు. ఈ విధంగా తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను బస్సులో తరలిస్తున్న దృశ్యం. ఓ ఆసుపత్రి వద్ద చెల్లాచెదురుగా మృతదేహాలు. ఈ విధంగా తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను బస్సులో తరలిస్తున్నారని ఇక్కడ దృశ్యం చూపించుకోవచ్చు. సీట్ల పైన పడుకోబెట్టారు వాళ్ళందరినీ. ఓ ఆసుపత్రి వద్ద చెల్లాచెదురుగా మృతదేహాలు. ఇక్కడ కింద ఆసుపత్రి వద్ద కింద పడుకోబెట్టారు అంత మృతదేహాలు. ఇంత ఘోరం. సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం. చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి, సీఎస్ శాంతికుమారి. కలెక్టర్లు కదలాలి. కలెక్టరేట్లు దాటి బయటకు రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి. సీనియర్ ఐఏఎస్లు జవాబుదారీగా ఉండాలి. ఒక్కో అధికారి ఒక ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలి. తెలంగాణను దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి. అధికారులపై ప్రభుత్వానికి రాగద్వేషాలు లేవు. పనితీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలు. వారానికి ఒకరోజు విధిగా జిల్లాలకు వెళ్ళాలి. నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్షించాలి. ఐఏఎస్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. వారానికో జిల్లాలో పర్యటిస్తానని వెల్లడి. సీఎంఆర్ఎఫ్ అక్రమాలకు చెల్లు. ఇక ఆన్లైన్లో వెబ్సైట్ ప్రారంభించిన సీఎం. ఇక్కడ కలెక్టర్లు కదలాలని ఇక్కడ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఐఏఎస్లకు ఈ విధంగా దిశానిర్దేశాలు ఇస్తున్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి, సలహాలు ఇవ్వాలి, ఏ విధంగా పనిచేసుకోవాలి జిల్లాలో అన్నట్టుగా ఇక్కడ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వారానికి ఒక రోజు విధిగా జిల్లాలకు వెళ్ళాలి. నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్షించాలని ఐఏఎస్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశాలు ఇస్తున్నారు. ఇక్కడ సీనియర్ ఐఏఎస్లు జవాబుదారీగా ఉండాలి. ఒక్కో అధికారి ఒక ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలి. తెలంగాణను దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఇక్కడ కలెక్టర్లను ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలన్నట్టుగా ఇక్కడ కలెక్టర్లను ఉద్దేశించి ఇక్కడ వాళ్ళకు సూచనలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. జిల్లా కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కలెక్టరేట్లకే పరిమితం అవుతున్నారని, కార్యాలయాలు దాటి వెళ్లడం లేదని తప్పుపట్టారు. ఇలాగైతే ప్రజల సమస్యలు తెలియవని, క్షేత్రస్థాయికి వెళ్తేనే ప్రజలకు సరైన న్యాయం చేయగలుగుతారని అన్నారు. ఈ విషయంలో తగిన చొరవ తీసుకోవాలని కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలు అందించే అన్ని విభాగాలను కలెక్టర్లు అప్పుడప్పుడు సందర్శించాలని సూచించారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనలు, దుర్ఘటనలన్నింటిపైన సత్వరమే స్పందించాలన్నారు. మంగళవారం సచివాలయంలో అన్ని శాఖల విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల బాధ్యతలు చూస్తున్న సీనియర్ ఐఏఎస్
అధికారులు ప్రభుత్వ ప్రాధ్యమాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. తమ పరిధిలోని శాఖలు విభాగాలపై పట్టు సాధించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజాపాలన అందించేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు సుపరిపాలన అందించాలని ఇక్కడ రాష్ట్రంలో అన్ని కలెక్టర్ల సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన అధికారి ఇప్పుడు మన శాంతి కుమార్కి వీళ్ళందరికీ అధికారులందరికీ ఐఏఎస్లను సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. ఐఏఎస్లందరూ జిల్లాలోని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలే కానీ, ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలే కానీ వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ పర్యవేక్షించాలి. ఐఏఎస్లు అక్కడ సరైన పని జరుగుతుందా, ఎట్లా ఉన్నాయి అన్నట్టుగా పర్యవేక్షించాలి ఐఏఎస్లు అన్నట్టుగా ఇక్కడ ఐఏఎస్లను ఉద్దేశించి ఇక్కడ దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు సరిగా వాళ్ళ పనితీరు లేదు, ఆఫీసులకే పరిమితమవుతున్నారు. జిల్లాలకు వెళ్ళి పల్లెలకు వెళ్ళి ఇక్కడ వాళ్ళు పర్యవేక్షిస్తలేరు జిల్లా కలెక్టర్లు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడారు. చిక్కుముళ్ళు వీడే దిశగా తెలంగాణ ఏపీ సీఎంల మధ్య ఆరున్న భేటీ. చంద్రబాబు ప్రతిపాదనకు రేవంత్ ఓకే. సమావేశానికి రావాలంటూ బాబుకు లేఖ. 10 ఏళ్లుగా అపరిష్కృతంగా సమస్యలు ఈ భేటీతో పరిష్కారం అవుతాయన్న ఆశలు. ఎజెండాపై మంత్రులతో రేవంత్ చర్చలు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారానికి ఎట్టకేలకు ఓ ప్రయత్నం జరుగుతుంది. సుహృద్భావ వాతావరణంలో పరస్పర ఆమోదంతో సమస్యలను పరిష్కరించుకునే దిశగా 2 తెలుగు రాష్ట్రాలు కదులుతున్నాయి. 2 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో చిక్కుముళ్ళు వీడే దిశగా ఓ అడుగు ముందుకు పడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 6న సమావేశం కావాలని నిర్ణయించారు. విభజన సమస్యలపై సమావేశమవుదామంటూ చంద్రబాబు రాసిన ఇక్కడ చంద్రబాబు రాసిండు. మొదటగా మనం కలిసి మాట్లాడుకుందాం రాష్ట్ర విభజన సమస్యలపైన అని. దానికి ప్రతిస్పందనగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరొక లేఖ రాస్తూ ఆహ్వానిస్తూ ఇక్కడ జూన్ ఈ నెల 6న రండి పరిష్కరించుకుందాం సమస్యలు అన్నట్టుగా ఇక్కడ ఆహ్వాన లేఖగా ఈయన రేవంత్ రెడ్డి పంపినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఏపీ ఆధీనంలోని R&B ఆస్తుల స్వాధీనానికి కసరత్తు. కోమటిరెడ్డి సమీక్ష. భద్రాచలంలో పంచాయతీల విలీనంపై చొరవ చూపాలి సీఎంకు తుమ్మల లేఖ. చంద్రబాబు శక్తిమంతుడు, ఆయనపై కేంద్ర సర్కార్ ఆధారపడింది. 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కేలా బాబుపై ఒత్తిడి తేవాలి. రేవంత్కు హరీష్ రావు సూచన. చంద్రబాబు శక్తిమంతుడు, ఆయనపై కేంద్ర సర్కార్ ఆధారపడి ఉంది. 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కేలా బాబుపై ఒత్తిడి తేవాలి. రేవంత్కు హరీష్ రావు సూచన అంట. ఇక్కడ ఖమ్మం సరిహద్దుల్లో ఇక్కడ 7 మండలాలు ఖమ్మం సరిహద్దుల్లో ఉండే ఇప్పటి వరకు ఆంధ్రలో ఉన్నాయి. అవి 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కేలా, మన తెలంగాణ రాష్ట్రానికి దక్కేలా బాబుపై ఒత్తిడి తేవాలి. రేవంత్కు హరీష్ రావు సూచిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. అబద్ధాలు, పిల్ల చేష్టలు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అరాచకత్వాన్ని వ్యాపింపజేయాలని చూస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. రిజర్వేషన్లు, రక్షణ నియామకాలు, MSP సహా అనేక విషయాలపై అసత్యాలు ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు మోడీ మంగళవారం సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశం కోరుకుంటుందని స్పీకర్కు తెలిపారు. ప్రతిపక్ష నేతలు పిల్ల చేష్టలకు పాల్పడుతున్నారని పరోక్షంగా రాహుల్పై విమర్శలు గుప్పారు. రాహుల్ గాంధీపై ప్రధాని ధ్వజం. రిజర్వేషన్లు, అగ్నిపథ్, MSP సహా అనేక విషయాలపై అసత్య ప్రచారం, హిందువులపై దుష్ప్రచారం ఒక కుట్ర. నీట్ బాధ్యుల్ని క్షమించేది లేదు మోడీ. 3 రెట్లు వేగంగా పనిచేసేందుకే ప్రజలు 3వ సారి గెలిపించారని వ్యాఖ్య. రాహుల్లా ప్రవర్తించవద్దు, మీడియాకు దూరంగా ఉండండి. ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్లు జరుగుతాయి. NDA ఎంపీలకు ప్రధాని హెచ్చరిక. విధంగా అబద్ధాలు పిల్ల చేష్టలు కానీ ఇక్కడ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఇప్పటి వరకు 100 సీట్లు కూడా గెలవలేకపోయారు. 3 సార్లు ఎలక్షన్లు జరిగినా కూడా ఇక్కడ ఇది దేశంలో తొలిసారి జరిగింది ఈ విధంగా అన్నట్టుగా ఇక్కడ రాహుల్ 100 సీట్లకు 99 వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నారు. అది 100కు కాదు, 543కు 99 వచ్చారు అన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ ఈ విధంగా రాహుల్ని ఉద్దేశించి ఇక్కడ రాహుల్ అన్ని పిల్ల చేష్టలు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ వాళ్లకు దూరంగా ఉండండి, ఇక్కడ స్టింగ్ ఆపరేషన్లు జరుగుతాయి, ఇక్కడ అందరిపైన NDA ఎంపీలకు ప్రధాని హెచ్చరిక అన్నట్టుగా ఇక్కడ రాహుల్లా ప్రవర్తించవద్దని ఇక్కడ బీజేపీ ఎంపీలకు ఇక్కడ మొత్తం కూటమి ఎంపీలకు ఇక్కడైనా NDA కూటమికి ఎంపీలకి దిశానిర్దేశం కూడా ఇస్తున్నాడు ఈ సందర్భంగా. నీటిపై చర్చిద్దాం, మోడీకి రాహుల్ ప్రతిపాదన. సభను ఒకరోజు ముందే వాయిదా వేసిన ప్రభుత్వం. పరీక్షకు 2 గంటల ముందు ప్రశ్నపత్రం తయారీ. నీట్ PGపై కేంద్రం సమీక్ష. ఆగస్టు మధ్యలో ఎగ్జామ్.
నీటిపై చర్చిద్దాం మోడీకి రాహుల్ ప్రతిపాదన. సభను ఒకరోజు ముందే వాయిదా వేసిన ప్రభుత్వం. పరీక్షకు 2 గంటల ముందు ప్రశ్నపత్రం తయారీ అంట. నీట్ పీజీపై కేంద్రం సమీక్ష. ఆగస్టు మధ్యలో ఎగ్జామ్స్ అంట. డ్రగ్స్ సైబర్ నేరాల నియంత్రణలో సినీ నటులకు బాధ్యత. అవగాహన వీడియోలు ప్రదర్శిస్తేనే టికెట్ ధరల పెంపు. సీఎం 100 కిలోలకు నుంచి గంజాయి పట్టిస్తే 2 లక్షలు షాండిల్. ఈ విధంగా డ్రగ్స్ సైబర్ నేరాల నియంత్రణలో సినీ నటులకు బాధ్యత అని, అవగాహన వీడియోలు ప్రదర్శిస్తేనే టికెట్ ధరల పెంపు అని ఇక్కడ సీఎం సినిమా వాళ్లకు ఇక్కడ నటులకు ఇక్కడ బాధ్యత అప్పచెప్తున్నాడు. డ్రగ్స్ సైబర్ నేరాల విషయంలో ఇక్కడ వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి సినీ నటులకు ఈ విధంగా ఆదేశాలు ఇస్తున్నాడు. ఈ విధంగా మీరు వీటిపైన యాడ్లు ఇస్తే మీకు సినిమా టికెట్లు పెరిగే అవకాశం, ప్రదర్శిస్తేనే టికెట్ ధరల పెంపు అని ఇక్కడ సినిమా థియేటర్లో వీటికి సంబంధించి డ్రగ్స్ బాధితులపై ఇక్కడ యాడ్లు ఇవ్వాలన్నట్టుగా సీఎం ఈ విధంగా 100 కిలోలకు మించి గంజాయి పట్టిస్తే 2 లక్షలని సాండిల్లా తెలియజేశారు. 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష షరతులతో ప్రసాదించిన రాష్ట్ర ప్రభుత్వం. చెర్లపల్లి జైలుకు తరలింపు, నేడు కౌన్సిలింగ్, జాబ్ మేళా, ఆపై విడుదల. ఈ విధంగా 200 మంది ఖైదీలకు క్షమాభిక్ష సత్ప్రవర్తనతో విడుదల చేస్తున్నట్టు వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం చెర్లపల్లి జైలుకు తరలింపు, నేడు కౌన్సిలింగ్, జాబ్ మేళాపై ఆపై విడుదల అంట. వాళ్ళకు జాబులు కూడా కలిగిస్తారంట. జాబ్ మేళా. బ్యారేజీలపై అబద్ధాలు, విచారణ తప్పుదోవ పట్టేలా ఇరిగేషన్ అధికారుల కుమ్మక్కు. కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లలో కానరాని కీలక అంశాలు. గతంలో చక్రం తిప్పిన వారే ఇప్పటికీ ముఖ్య స్థానాల్లో. వారి సూచనల మేరకే ఇతర అధికారుల వైఖరి. మంత్రి ఆదేశించిన సమగ్ర సమాచారం ఇచ్చేందుకు నో. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా? కమిషన్ ఏ సమాచారం కోరినా అందరూ కూడబలుక్కొని ఒకే రకంగా చెబుతూ వాస్తవాలు వెల్లడి కాకుండా చేస్తున్నారా అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లుగా పీసీ ఘోష్ కమిషన్ గుర్తించిందని, అందుకే సమగ్ర సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని కోరిందని తెలిపింది. కానీ అఫిడవిట్లలో కూడా కీలక అంశాలు లేవని కమిషన్ గుర్తించినట్లు సమాచారం. విచారణ కమిషన్కు సమగ్ర సమాచారం అందించాలని పూర్తి స్థాయిలో దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ. ఇక్కడ బ్యారేజీలపై అబద్ధాలు, విచారణ తప్పుదోవ పట్టేలా ఇరిగేషన్ అధికారుల కుమ్మక్కు. ఇక్కడ కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లలో కానరాని కీలక అంశాలు. గతంలో చక్రం తిప్పిన వారే ఇప్పటికీ ముఖ్య స్థానాల్లో. వారి సూచనల మేరకే ఇతర అధికారుల వైఖరి. మంత్రి ఆదేశించిన సమగ్ర సమాచారం ఇచ్చేందుకు నో అంట. ఇక్కడ కమిషన్కు సరైన ఆధారాలు దొరకకుండా చేస్తున్నారు. ఎందుకంటే కీలక పదవుల్లో ఇంతకుముందుకు కొనసాగిన వారు ఇప్పటికీ, ఇంతకుముందుకు ఉన్న వాళ్ళే ఇప్పటికీ కొనసాగుతున్నారంట అధికారులు. ఇరిగేషన్ అధికారుల కుమ్మక్కు వాళ్ళు కుమ్మక్కై ఈ విధంగా తప్పుదోవ పట్టిస్తారు కమిషన్ అని. ఇక్కడ సరైన సమాచారము అందిస్తలేరంట ఇక్కడ కమిషన్ విచారణలో అని ఇక్కడ తెలుసుకోవచ్చు. టీజీఎస్ ఆర్టీసీలో 3035 కొలువులు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆమోదం. త్వరలో నోటిఫికేషన్. మంత్రి పొన్నం. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు లేదంటే బెన్హర్ మహేష్ దత్కు అవకాశం. త్వరలో మరోసారి ఐఏఎస్ల బదిలీలు. రైతు భరోసా ఉపసంఘం చైర్మన్గా బట్టి సభ్యులుగా శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జీవో జారీ. రైతు భరోసా పథకం అమలుకు అనుసరించాల్సిన విధి విధానాలు, మార్గదర్శకాలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. చైర్మన్గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లను గత నెల 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ప్రకటించారు. అయితే ఈ ఉపసంఘం ఏర్పాటుపై 11 రోజుల తర్వాత మంగళవారం సీఎస్ శాంతికుమారి జీవో జారీ చేయడం గమనార్హం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్గా, ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి భట్టి విక్రమార్క చైర్మన్గా, ఇక్కడ మిగిలిన 4 మంత్రులు, మొత్తం 5 వీళ్ళు పర్యవేక్షించి రైతు భరోసా విధి విధానాలను రూపొందించడానికి శాంతికుమారి ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆమె. 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు. ఖజానాకు ఆదాయం ఎలా? నేడు కీలక శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు. ఖజానాకు ఆదాయం ఎలా? నేడు కీలక శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. ఇక్కడ కీలక శాఖలకు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఇక్కడ ఖజానాకు ఎట్లా ఆదాయం ఎలా అని ఇక్కడ అంటే దేనికి ఎంత కేటాయించాలి, ఎక్కడి నుంచి తేవాలి అన్నట్టుగా ఇక్కడ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమైనట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నేడు భేటీ అంట. ఖమ్మం రైతు ఆత్మహత్య కేసులో 10 మందిపై కేసు. భూ వివాదంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. మనస్తాపంతో పొలంలోనే బలవన్మరణానికి పాల్పడ్డ రైతు ప్రభాకర్ చనిపోతూ వీడియో. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. దర్యాప్తునకు సీఎం ఆదేశం. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. 5 మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం.
అబోజుబాడ్ అడవుల్లో ఆపరేషన్ పాల్గొన్న 1400 మంది జవాన్లు, కొనసాగుతున్న కూంబింగ్, తుపాకులు సామాగ్రి స్వాధీనం. ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటరు, 5 మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం అంటే ఇక్కడ. విహారయాత్ర విషాదాంతం. పూణే సమీపంలో రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టిన కారు, నారాయణఖేడ్కు చెందిన 5 యువకుల మృతి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.